పాడి పంట ఇవి రెండు రైతుకు రెండు కళ్ళు. పరస్పరాధారితమైన పాడిని భూమిని నమ్ముకుని రెంటిని నిర్వహించుకుంటున్న రైతుకి తిరుగే ఉండదు. పాడి ఆవుని గోమాతగా పూజించడం వేదకాలం నుంచే ఉంది. అందున సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత సంతరించుకుంటున్న ప్రస్తుత కాలంలో దేశీ ఆవుల్ని పెంపకం చేయాలన్న ఆరాటం అంతటా పెరుగుతోంది. పాడి పశువుల పెంపకంలో ప్రధాన ఆదాయం పాడి ద్వారా పాల పదార్థాల ద్వారా సమకూరుతుంది. నిజానికి దేశీ ఆవుల్లో పాల ఉత్పత్తి సంకరజాతి ఆవులతో పోలిస్తే తక్కువైనా గంగిగోవు పాలు గరిటెడైననూ చాలు అన్న నానుడి మనకి తెలియంది కాదు. ఆవు పాలకే కాదు, ఇప్పుడు గోమయం గోమూత్రం కూడా విలువైన ఉత్పత్తులుగా మారిపోయాయి. సేంద్రియ వ్యవసాయంలో జీవామృతం, ఘన జీవామృతం, పంచగవ్యం, ఆగ్నేయాస్త్రం, దశపర్లి వంటి పలు రకాల ఉత్పత్తులకు మూలాధారం ఆవు పేడ, ఆవు మూత్రమే. 1 గ్రాము దేశీ ఆవు పేడలో 500 కోట్ల మేలు చేసే సూక్ష్మజీవులు, పోషకాలు ఉన్నాయంటారు. అంతేకాదండి, శుద్ధి చేసిన ఆవు మూత్రాన్ని పలు రకాల ఆయుర్వేద ఔషధాల్లోనూ వాడుతున్నారు. గోమూత్రంతో సబ్బులు, సుగంధ ఉత్పత్తుల పరిశ్రమలు కూడా కొన్ని చోట్ల వెలిశాయి. మరి సేంద్రియ వ్యవసాయానికి వెన్నెముకగా ఉన్న ఈ దేశీ జాతి ఆవుల జన్యు సంపదను కాపాడుకోవాల్సిన కర్తవ్యం మనందరి మీద ఉంది. పైగా ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి కలిగి తక్కువ ఖర్చుతో నిర్వహణకు సులువైనవి ఈ దేశీ ఆవులు. మరి మన దేశంలో ప్రసిద్ధి చెందిన గోజాతులు, వాటి విశిష్ట లక్షణాల గురించి తెలుసుకుందామా? మన దేశం దేశీ జాతి పశువులెన్నింటికో పుట్టినిల్లు. FAO సంస్థ సుమారు 61 జాతులను అంచనా వేయగా, నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ సంస్థ 40 పశుజాతులను గుర్తించింది. ఈ పశుజాతుల్లో పాల ఉత్పత్తికి అనువైనవిగా 26 జాతులను గుర్తించారు. వీటిలో ప్రసిద్ధి చెందినవి ఒంగోల్, గిర్, రెడ్ సింధీ, సాహివాల్, తార్పార్కర్, థియోని. ఒంగోలు జాతికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు. ఒంగోలు పశువులు అందంగా, ఆకర్షణీయంగా రాజటీవీ ఉట్టిపడుతూ ఉంటాయి. ఈ జాతి పశువులు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగానూ, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పాక్షికంగా ఉన్నాయి. పనికి, పాడికి ప్రపంచ విఖ్యాతిగాంచిన ఈ ఒంగోలు జాతి ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, వెస్టిండియా, మారిషస్, కొలంబియా, అమెరికా, మెక్సికో మొదలైన ప్రపంచ దేశాల్లో విస్తరించింది. ఒంగోలు జాతి పశువుల శరీరం తెలుపు రంగులో ఉండి పెద్ద సైజు కలిగి ఎత్తుగా, పొడవుగా ఉంటుంది. నుదురు కళ్ల మధ్య వెడల్పుగా, కొంచెం మెరకగా, పొడవుగా ఉంటుంది. చెవులు చురుగ్గా, పొడవుగా, కొంచెం వాలి ఉంటాయి. చివర్లు నల్లగా ఉంటాయి. గంగడోలు పెద్దగా, కొద్ది కండగలిగి ముడతలతో వ్రేలాడుతూ విసనకర్ర ఆకారంలో గొంతు నుంచి రొమ్ము వరకు ఉంటుంది. కొమ్ములు కొరచగా, బలంగా, చివర్లు సన్నబడి ఉంటాయి. కాళ్ళు పొడుగ్గా, కండరాలతో బలిష్టంగా, శరీరం క్రింద చక్కగా అమర్చబడి ఉంటాయి. ఆడపశువుల్లో చక్కటి మెత్తని వెంట్రుకలు కలిగి ఉంటాయి. గిట్టలు, మోకాళ్ళు నల్లగా ఉంటాయి. తోక పొడవుగా పిల్లడెక్కల వరకు విస్తరించి ఉంటుంది. తోక కుచ్చు నల్లగా ఉంటుంది. మూపురం అటూ ఇటూ పడిపోకుండా పెద్దగా, నిలువుగా ఉంటుంది. శరీరం రంగు తెలుపుగా ఉంటుంది. తల, మెడ, మూపురం, తొడలు, మోకాళ్ళు, డెక్కల పైభాగం, కొనచెవి, కనుచుట్టూ చివర నల్లని వెంట్రుకలుంటాయి. ఆవుల్లో పొదుగు మధ్యస్థ సైజులో ఉంటుంది. ఆవుల బరువు సుమారు 450 కిలోలుండి 300 రోజుల పాడికాలంలో 613 నుంచి 1120 కిలోల పాల దిగుబడి ఉంటుంది. మగ పశువులు 600 కిలోల బరువుండి పని సామర్థ్యం కలిగి ఉంటాయి. పాడికి ప్రసిద్ధి చెందిన మరో జాతి గిర్. గుజరాత్ రాష్ట్రంలోని దక్షిణ కథియావార్ గిర్ అడవులు ఈ జాతి పశువులకు పుట్టినిల్లు. మహారాష్ట్ర, రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ఆవులు కనపడతాయి. గిర్జాతి పశువులను బదావరి, గుజరాతీ, కథియావార్, దేశన్, సోర్తి, సురతి మొదలైన పేర్లతో కూడా వ్యవహరిస్తారు. గిర్జాతి పశువులు ముదురు ఎరుపు లేదా చాక్లెట్ గోధుమ రంగు మచ్చలు, కొన్నిసార్లు నలుపు, తెలుపు లేదా ఎరుపు రంగులో ఉంటాయి. చర్మం సున్నితంగా ఉంటుంది. వెంట్రుకలు మెరుస్తూ పొట్టిగా ఉంటాయి. కొమ్ములు వంగి అర్ధచంద్రాకారంలో ఉంటాయి. గంగడోలు అభివృద్ధి చెంది ఉంటుంది.
తోక పొడవుగా కొరడాలాగా ఉంటుంది. గిట్టలు మధ్యస్థ సైజులో ఉండి నల్లగా ఉంటాయి. పొదుగు బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. గిర్ జాతి ఆవులు 45 నుంచి 54 మాసాల్లో మొదటి ఈత ఈనుతాయి. ఈతల మధ్య వ్యవధి 515 నుంచి 600 రోజులుంటుంది. పాడికాలంలో పాల దిగుబడి 1200 నుంచి 1800 కిలోలు ఉంటుంది. ఈ జాతి పశువులు జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఈనుతుంటాయి. తెలుసుకున్నాం కదండి ఒంగోలు గిర్ జాతుల గురించి. ఇక రెడ్ సింధీ, సాహివాల్, థార్పార్కర్, తియోనీ జాతుల గురించి రేపటి అన్నదాతలో చూద్దాం.